నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గోవధ చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు, మున్సిపల్ కమిషనర్ శేషన్న. వైకుంఠపురం దేవస్థానంలో కన్నుల పండుగగా సాగిన గోవింద నామార్చన సంకీర్తన. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు ప్రారంభమైన అడ్మిషన్లు, 100 మంది విద్యార్థులు హాజరు. పచ్చిరొట్ట ఎరువులతో భూసారం పెంపు, మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్. గోవధ చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న హెచ్చరించారు. గోవులు, గేదెలు, దూడలు, ఇతర జంతువులను వధించరాదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నిషేధం మరియు జంతు సంరక్షణ చట్టం 1977ను అనుసరించి గోవధ చట్టరీత్యా వ్యతిరేకమని, కావున బక్రీద్ పండుగ సందర్భంగా ఎవరైనా గోవులు, గేదెలు, దూడలు, ఇతర జంతువులను వధించరాదని తెలిపారు. అందుకు భిన్నంగా నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు గైకొనడం జరుగుతుందని తెలిపారు. బక్రీద్ పండుగ కాబట్టి అడ్వాన్స్గా మీ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన కమిషనర్ గారు ఏది చెప్పారో అవన్నీ పాటించి జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నాను. మాకు మున్సిపాలిటీకి మీరు సహకరించమని కోరుతూ సెలవు. మనం చేసేటువంటి క్రమము ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు అనేది ప్రభుత్వం చెప్పేటువంటి అంశం. సో దాంట్లో భాగంగానే ముస్లింల పండుగల దగ్గరికి వచ్చేకల్లా రంజాను అత్యంత పెద్ద పండుగ దేశంలోనే, ప్రపంచంలోనే ముస్లింలకు. ఆ తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ ఏదైనా ఉందంటే ఇంకా అది బక్రీద్. ఈ బక్రీద్ అనేది త్యాగానికి ప్రతీక, అదేవిధంగా ప్రేమకు ప్రతీక. ఇతరులకు ప్రేమ పంచేటువంటి విషయంలో దానగుణం ప్రదర్శించేటువంటి విషయానికి ఈ పండుగ ప్రతీక. సో అందువల్ల ఈ యొక్క బక్రీద్ పండుగలో అందరూ సర్వసాధారణంగా చేసేటువంటి సంగతి ఏంటంటే దానాలు చేస్తూ ఉంటారు. నేను ఇఫ్ ఐ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, ఒకవేళ నేను తేడా చెప్తే ఇంకా. రేపు బక్రీద్ ఉంది కదా, ఈ బక్రీద్ సందర్భంగా ఎక్కడైనా కానీ ఈ యొక్క గోవధ జరగకుండా చూడండి. బక్రీదు అందరూ కూడా సుఖ సంతోషంతో చేసుకోవాలి చక్కగా. అయితే ఎక్కడ కూడా ఈ యొక్క గోవులను వధ చేయకూడదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని, ప్రభుత్వాన్ని, ప్రజలను, ఇతరుల యొక్క సాంప్రదాయాలను గౌరవిస్తూ మీ యొక్క ఫెస్టివల్కి సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు, చక్కగా చేసుకుందాం. అయితే ఈ యొక్క గోవులు కూడా ఎక్కడ కూడా మన టౌన్లో అలాంటిది రాకుండా చూడాలనేసి మిమ్మల్ని ప్రత్యేకంగా ఒక రిక్వెస్ట్ ఇద్దామనేసి ఈ యొక్క సమావేశం ఈరోజు చైర్పర్సన్ గారు స్వయంగా వచ్చారు. మేము అధికారులమైనట్టు అందరూ కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము. సో ఈ యొక్క కార్యక్రమాలు మే నెల 31వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు ఒంగోలులో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో తెనాలికి చెందిన క్విక్ అకాడమీ విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. పట్టణానికి చెందిన క్విక్ అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఒంగోలులో జరిగిన పవర్ లిఫ్టింగ్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీల్లో బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించినట్లు అకాడమీ నిర్వాహకులు ఘట్టమైన సాయి రేవతి తదితరులు తెలిపారు. ఈ సందర్భంగా సాయి రేవతి మాట్లాడుతూ తమ అకాడమీ నుండి పురుష, మహిళా విభాగాల్లో మొత్తం 20 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. 93, 83, 74 కేజీల విభాగాల్లో, బెంచ్ ప్రెస్ విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను కనపరిచి పథకాలు సాధించినట్లు చెప్పారు. పథకాలు సాధించడంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు తమ విద్యార్థులు అర్హత సాధించడం తమకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. విద్యార్థుల శిక్షణలో తహసీల్దార్ పి గోపాలకృష్ణ ఎంతో సహకారం అందించారని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కొమ్మినేని భార్గవ్, పూసపాటి శివరామ కిరణ్ రాజు తదితరులు పాల్గొన్నారు. పథకాలు సాధించిన విద్యార్థులను తహసీల్దార్ గోపాలకృష్ణ అభినందించారు. ఒక విధంగా చాలా ఎక్సైటింగ్గా, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెనాలి పీపుల్, మన తెనాలి పిల్లలు ఎక్కడెక్కడికో మన తెనాలి పేరుని తీసుకెళ్తున్నారు. రాష్ట్ర స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మన పేరు మోగిపోతుంది అంటే నాకు బాగా ఆనందంగా ఉంది. నాకు జనరల్గా మన పిల్లలు ఎవరైనా కానీ ఏదో సాధించారు అనగానే
మన తెనాలి, మన వాళ్ళు, మన పిల్లలు అనే ఫీలింగ్ ఎక్కువ నాకు. అందులో భాగంగానే ఈ మధ్య తెలుసుకున్నాను, మొన్న మే 31 నుంచి జూన్ 2 వరకు ఒంగోలులో ఈ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఈ ప్రోగ్రాం జరిగిందని, దాంట్లో మన పిల్లలు 9 మంది మెడల్స్ తీసుకొచ్చారని, అందుట్లో మళ్ళీ మరి ముఖ్యంగా ఒక 6 మళ్ళీ నేషనల్స్ కూడా సెలెక్ట్ అయ్యారని తెలిస్తే అసలు నాకు ఒక విధంగా ఎగ్జైటింగ్గా ఉంది. పిల్లలు ఎంత డెడికేషన్తో మరి ఎన్ని గంటలు కష్టపడితేనో ఆ స్థాయికి వచ్చారా అని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఎప్పుడు కూడా మన సాయి రేవతి గారిని అప్పుడప్పుడు నేను మాట్లాడేటప్పుడు లేడీ ద్రోణాచార్య అని పిలుస్తూ ఉంటా. ఎందుకంటే పిల్లల మీద ఉన్న శ్రద్ధ, వాళ్ళని ఎలాగైనా ఉన్నత స్థానానికి తీసుకురావాలి అనే పాయింట్ ఒక ఎత్తు అయితే, ఇందులో 2 ప్రయోజనాలు. ఒకటి, పిల్లల పరంగా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దడం ఒక ఎత్తు అయితే, మన తెనాలికి గర్వకారణంగా ఉండడం అనేది నాకు ఒక గొప్ప విషయంగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈరోజు ఈ క్విక్ జిమ్ నుంచి ఇంతమంది సెలెక్ట్ అవ్వడం, మొన్న మధ్య రీసెంట్గా కూడా షానూన్ అనే పాప ఇంటర్నేషనల్ మెడల్ తీసుకురావడం కూడా, ఇదంతా చూస్తుంటే తెనాలికి వీరు చేస్తున్న సర్వీస్ని నేను ఘట్టమనేని సాయి రేవతి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. పిల్లలకి నా సలహా ఏంటంటే, అట్ ద సేమ్ టైం మనం ఈ కార్యక్రమాలతో పాటుగా ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగా అట్లో షైన్ అయితే ఫ్యూచర్లో స్పోర్ట్స్ కోటాలో కానివ్వండి, ఏదైనా కానీ ఒక మంచి ఉద్యోగ జీవితం కానీ ఏ రూపంలో అయినా కానీ ఒక మంచి పేరు వస్తుందని నా అభిమతం. పిల్లలు తల్లిదండ్రులకి పేరు తీసుకొస్తున్నారు, తెనాలికి పేరు తీసుకొస్తున్నారు, కోచ్కి పేరు తీసుకొస్తున్నారు, ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్కి పేరు తీసుకొస్తున్నారు. పిల్లలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలాంటివి ఎన్నో సాధించాలి, ఇంకా సాధించాలి. జనరల్గా ఏంటంటే అండి, మనం క్రికెట్ చూస్తుంటాం కదా, క్రికెట్ మీద ఎంత క్రేజ్ మనకి. సినిమా మానేసైనా క్రికెట్ పెట్టేస్తాం, ఐపీఎల్ అంటే చూసేస్తాం. కానీ అనుకున్నంతగా పవర్ లిఫ్టింగ్కి పెద్దగా ప్రాచుర్యం రాలేదేమో అనిపిస్తుంటుంది. ఈరోజు మరి ఇన్ని మెడల్స్ వచ్చినా కానీ ఎందుకో పెద్దగా ప్రాచుర్యం లేదు. భవిష్యత్తులో నేను కూడా మీడియా వారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మన తెనాలి పిల్లలు ఎంత దూరం వెళ్ళి ఎక్కడ ఎట్లాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసినా అది మీడియాలో బాగా కవర్ అయ్యేలాగా, మన తెనాలి ఖ్యాతి పెంపొందేలాగా మీరు కూడా సపోర్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కడైనా లైవ్ కార్యక్రమాలు ఇప్పించండి, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకేదైనా దీంట్లో చాలామంది పూర్ పిల్లలు కూడా ఉన్నారు. మరి ఒక విధంగా చెప్పాలంటే డైట్ పరంగా కూడా అందుకోలేని పరిస్థితులు, వెళ్ళాలంటే ఫ్లైట్ ఛార్జెస్ లేని పరిస్థితులు, అట్లాంటి పరిస్థితులు ఉన్నా కానీ అవసరమైతే సాయి రేవతి మేడం గారే పర్సనల్గా లోన్స్ పెట్టి కూడా చేస్తున్నారని కూడా నాకు తెలిసి, నేను దాతలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. తెనాల్లో మంచి హృదయం ఉన్న దాతలు ఉన్నారు, వారు కూడా జనరస్ హార్ట్తో కొంచెం ముందుకొచ్చి కొంచెం పూర్ పిల్లల్ని ఈ జర్నీలో వాళ్ళకి సపోర్ట్ చేయాలని కూడా నేను హృదయపూర్వకంగా. మే 31వ తారీఖు నుంచి జూన్ 2వ తారీఖు వరకు జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఒంగోలులో నిర్వహించడం జరిగిందండి. ఈ కాంపిటీషన్కి మన జిమ్ నుంచి పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు ఓవరాల్గా 20 మెడల్స్ తీశారు. ఒక 10 మెడల్స్ వచ్చి గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 5 బ్రాంజ్ మెడల్స్ తీశారండి. అదేవిధంగా వీళ్ళు నెక్స్ట్ నేషనల్కి ఈ జిమ్ నుంచి నేషనల్కి 6 సెలెక్ట్ అయ్యారండి. వాళ్ళు నెక్స్ట్ ఈ మంత్ జరగబోతున్న నేషనల్ దావణగిరిలో నేషనల్ మీట్ జరగబోతుంది. ఆ మీట్కి మన జిమ్ నుంచి 6 సెలెక్ట్ అయ్యారండి. వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఇక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇప్పుడు మన జిమ్ మన ప్లేయర్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఓవరాల్గా స్టేట్లో 140 మెడల్స్ తీశారండి. నేషనల్లో 9 మెడల్స్, ఇంటర్నేషనల్లో 8 మెడల్స్ తీశారండి. ఇండివిజువల్గా అంటే స్క్వాడ్, బెంచ్, డెడ్ అలా మొత్తం తీయడం జరిగిందండి. సో ఇంతవరకు ఇంత పవర్ లిఫ్టింగ్ చరిత్రలో చూసుకుంటే మన జిమ్ నుంచి 9 మంది పార్టిసిపేట్ చేసి 6 నేషనల్ సెలెక్ట్ అవ్వడం అనేది ఇదే మొదటిసారి. అది ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలా ఆనందంగా ఉందండి. నాతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఈరోజు గెస్ట్గా వచ్చిన గోపాలకృష్ణ గారు ఈ పిల్లల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు. వాళ్ళకి గోపాలకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్ యూ సార్. సార్ ఎప్పుడైనా ఒక మీట్ అదే ఇన్ ద సెన్స్ ఏదైనా స్టేర్ చేసుకున్నా, ఎక్కడైనా మీట్ అయినప్పుడు ప్లేయర్స్ గురించి అడుగుతూ ఉంటారు. చాలా ఆనందంగా ఉంటుంది సార్ అడిగినప్పుడల్లా. ఎందుకంటే యాజ్ అ ప్లేయర్స్కి కానీ కోచ్కి కానీ అదే ముఖ్య ఇంపార్టెంట్, వాళ్ళని రికగ్నైజ్ చేయడం. సో సార్ అడగడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సారే స్వయంగా వచ్చి ఈ పిల్లల్ని బ్లెస్ చేయటం, వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ ఏం కాంపిటీషన్ చేయబోతున్నారు, ఎలా ఉంది అని అడిగి తెలుసుకోవడం చాలాను. థ్యాంక్ యూ సార్. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారిచే గోవింద నామార్చన చేసినట్లు బృందం నిర్వాహకులు కొండపి శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు.
వైకుంఠపురం ఆలయ సహాయ కమిషనర్ శ్రీమతి అనుపమ ప్రధాన అర్చకుల సహకారంతో 105 మంది పిల్లలచే దేవస్థానం మాడవీధుల్లో 3 సార్లు ప్రదక్షిణలు చేస్తూ గోవింద నామార్చన చేశారు. నామార్చనలో పాల్గొన్న పిల్లలకు ఆలయ అర్చకులు స్వామివారి ప్రత్యేక దర్శనంతో పాటు అభిషేక తీర్థ వితరణ చేశారు. ఈ సందర్భంగా సంకీర్తన సమితి నిర్వాహకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లలకు ప్రతిరోజు వాసవి కన్యకా పరమేశ్వరిలో సంకీర్తనపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ గోవింద నామాల వలన పిల్లల్లో భక్తి భావం పెరుగుతుందని, ఏడాది డిసెంబర్ నెలలో తిరుమలలో కూడా గోవింద నామార్చన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తన్మయి, హరిప్రియ ప్రవస్థ, తులసి, అందే బాలచంద్రమౌళి, రజని, భారతీదేవి, రమాదేవి, వాసవి, సావిత్రి, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. శుక్రవారం ఈరోజు అభిషేకం జరిగింది, చాలా విశిష్టంగా జరిగింది. మేము ఈ యొక్క తిథి ఏకాదశి తిథిని నిర్ణయించుకొని ఈ పిల్లల చేత గోవిందనామ యజ్ఞం చేయించాలని చెప్పి వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ గారిని అడగంగానే మాకు పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ గోవిందనామాలు 3 సార్లు దేవస్థానం చుట్టూ చేయించి పిల్లల చేత చేయించి తర్వాత 1 గంట సేపు గోవిందనామాలు ఆ స్వామివారికి వినబడేట్టుగా చేయిస్తున్నాము. మరియు ఇవాళ ప్రత్యేకంగా ఈ గోవిందనామ యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళకి విశేషమైన దర్శనము మరియు అభిషేక తీర్థము ఏర్పాటు చేశాము. దేవస్థానం వాళ్ళు చక్కెర పొంగలి, పులిహార ప్రసాదం వచ్చిన పిల్లలందరికీ ఏర్పాటు చేశారు. కొండపి శ్రీనివాసరావు గారు, కొండపి వసుంధర గారు మా మేడం గారండి. వీళ్ళు 2010 నుంచి ఈ గోవిందనామాలని పిల్లలకి సంకీర్తనలు నేర్పించి తిరుమలకి తీసుకెళ్తూ వాళ్ళకి దర్శనాలను ఇప్పిస్తూ చక్కగా మళ్ళీ తిరిగి తీసుకొస్తారు. వారు ఇంకా చాలా కార్యక్రమాలు నిర్వహించాలని వారి దగ్గర వచ్చి అందరూ కూడా సంగీతాలు ఉచితంగా నేర్పిస్తారు. కాబట్టి అందరూ సంగీతాలు నేర్చుకొని మంచిగా అందరూ కూడా అన్నమయ్య కీర్తనలు బాగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. వృద్ధాశ్రమాలలో వృద్ధులకు శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు యోగా కేంద్ర నిర్వాహకులు రమణయ్య తెలిపారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మాగాంధీ సేవాశాంతి ఆశ్రమం, నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం, చెంచుపేటలోని శబరి వృద్ధాశ్రమం, గంగానమ్మపేటలోని వృద్ధాశ్రమాల్లో యోగా కేంద్ర సభ్యులు మోటూరి విజయలక్ష్మి గారి కుమారుడు యుగంధర్ పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం సుమారు 100 మంది వృద్ధులకు బియ్యం, కందిపప్పు, సబ్బులు, కొబ్బరి నూనె వంటి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యోగా కేంద్ర నిర్వాహకులు రమణయ్య మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో లక్ష్మి, కేశవ్, గౌరీ, అన్నపూర్ణ, వజ్రాల రామలింగాచారి, కొల్ల ధర్మకుమార్, పద్మనాభ సత్యనారాయణ, మురళి, భారతి, పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. వెల్లటూరు వాస్తవ్యులు మోటూరి యుగంధర్, మోటూరి లక్ష్మీ అన్నపూర్ణ తెనాల్లో ఉన్న అన్ని ఆశ్రమాలకు అన్నదానం అండ్ బియ్యము, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాము. సందర్భం ఏమీ లేదు, అందరూ బాగుండాలి అని. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమం, గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమం, నాజరపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం, చెంచుపేటలోని శబరి వృద్ధాశ్రమంలో ఈ రోజున యోగా సభ్యులు మోటూరి యుగంధర్, లక్ష్మీ అన్నపూర్ణ, మోటూరి విజయలక్ష్మి, మోటూరి కేశవ్, మోటూరి గౌరీ కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు అన్ని ఆశ్రమాల్లో బియ్యము, నిత్యావసర వస్తువులు పంపిణీ, అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. యోగాతో ఆరోగ్యం మెరుగుపడుతుందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్ అన్నారు. స్థానిక కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో శుక్రవారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగాంధ్ర కార్యక్రమంపై వివిధ రకాల పోటీలను నిర్వహించారు. గత నెల 21 నుండి నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వార్డు స్థాయిలో
వివిధ రకాల పోటీలను నిర్వహించగా అందులో విజయం సాధించిన వారికి పట్టణ స్థాయిలో యోగాపై పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో గెలుపొందిన వారిని జిల్లాకి పంపడం జరుగుతుందని కమిషనర్ బండి శేషన్న తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, ఆర్ఓ రాంప్రసాద్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ యొక్క యోగాకు సంబంధించి కాంపిటీషన్స్ పెట్టాల్సి ప్రభుత్వం ఆదేశించింది. దానికి అనుగుణంగానే మనం గత మాసంలోనే వార్డు లెవెల్లో ఈ యొక్క యోగాకు సంబంధించి రకరకాల ఆ కాంపిటీషన్స్ కూడా పెట్టడమైంది. అందులో వార్డు లెవెల్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు టౌన్ లెవెల్లో మనం యోగాకు సంబంధించిన ఒక 5 అంశాలలో ఈరోజు కాంపిటీషన్స్ నిర్వహించబడింది రామకృష్ణ కళాక్షేత్రంలో. అందులో యోగాసనాలు ఒక ఐటెం, అలాగే ఏ ఆసనం ఇది ఎలా పిలుస్తారనేది ఒకటి, అలాగే యోగా పైన క్విజ్, డ్రాయింగ్లు, ఎస్సేలు, ఇలా ఒక 5 రకాల వాటికి సంబంధించి టౌన్లో వార్డ్ లెవెల్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళందరితో కలిపి ఈరోజు టౌన్ లెవెల్లో ఈ యొక్క యోగా కాంపిటీషన్స్ పెట్టడమైంది. ఇందులో ఎవరైతే ఉత్తీర్ణత అయింటారో వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయికి పంపిస్తాం. అవి రేపు వచ్చే వారంలో ఉంటాయి. అక్కడికి సక్సెస్ అయితే కనుక మీరందరూ కూడా రాష్ట్ర స్థాయికి వెళ్ళిపోతారు. పచ్చిరొట్ట ఎరువులతో భూసారం పెరుగుతుందని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, ఆధార్ నెంబర్లు, సర్వే నెంబర్లు సరిచేయవలసిన వాటిని తహసీల్దార్ కార్యాలయానికి పంపించినట్లు తెలిపారు. స్థానిక మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో శుక్రవారం మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ దాదాపు పంట పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయని, ఇప్పుడు వేసవి దుక్కులు దుక్కుకున్నట్లయితే భూమిలో ఉండే తేమ పోవటంతో పాటు భూమిలో ఉండే కలుపు విత్తనాలు లార్వా ఎండిపోయి పొలం గుల్లబారుతుందని అన్నారు. ఇప్పటికే రైతులకు 50% సబ్సిడీతో పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను పంపిణీ చేయడం జరిగిందని, జీలుగా 158 ఎకరాలకు పిల్లి పెసర, 625 ఎకరాలకు జనము, 150 ఎకరాలకు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పంజాబ్ తదితర ప్రాంతాల్లో ఏడాది దిగుబడి తక్కువగా ఉండటం వలన తక్కువగా పంపిణీ చేయడం జరిగిందని, రైతులు అపరాలు కూడా పచ్చిరొట్ట ఎరువులుగా వాడుకోవచ్చని సూచించారు. ఈ నెలాఖరు నాటికి వరి విత్తనాలు పంపిణీ చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, ఆధార్ నెంబర్, సర్వే నెంబర్లు సరిచేయవలసిన వాటిని తహసీల్దార్ కార్యాలయానికి పంపించినట్లు తెలిపారు. జూన్ నెల చివరి నాటికి పంటలు వేసేందుకు రైతులు సిద్ధం కావాలని కోరారు. రైతు సోదరులు మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర పంటలు తీసేసి భూములు ఖాళీగా ఉంచినారు. కొంతమంది మాత్రం వేసవి దుక్కులు చేశారు, కొంతమంది వేసవి దుక్కులు చేయలేదు. వేసవి దుక్కులు చేస్తే మనకు ఉపయోగపడతాయి. పదే చెప్తున్నాను, వేసవి దుక్కులు చేయటం వల్ల భూమిలో తేమ శాతాన్ని ఉనికి పట్టుకుంటుంది. లోపల ఏదైనా కలుపు విత్తనాలు ఉంటే బయటకు వచ్చి ఎండిపోతాయి. లోపల పురుగు మందుల పీపాలు, లార్వాలు బయటకు వచ్చి ఎండిపోతాయి. కాబట్టి భూమి గుల్లబారుతుంది. కాబట్టి వేసవి దుక్కులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పచ్చరొట్టె విత్తనాలు మేము ఈ సంవత్సరం గాను జీలుగా 158 ఎకరాలకు రాయితీపై 50% సబ్సిడీపై ఇచ్చున్నాము. పిల్లి పెసర 625 ఎకరాలకు ఇచ్చున్నాము. జనుము 250 ఎకరాలకు ఇచ్చున్నాము. ఈ సంవత్సరం విత్తనం కొద్దిగా అక్కడే పంజాబ్ అక్కడ కొద్దిగా దిగుబడి తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా తక్కువగా ఇచ్చినాము రాయితీపై, 50% రాయితీపై. కాబట్టి బయట ఎక్కడైనా అపరాలైనా వేసుకోవచ్చు. ఇంకా పంట జూను నెలాఖరికి వేస్తారు కాబట్టి రైతు సోదరులు అపరాలను వేసుకొని వచ్చినంత వరకు తీసుకొని దాన్ని కలిగి దున్నితే భూసారం పెంచుతుంది. కాబట్టి పచ్చరొట్టె విత్తనాలు కానీ అపరాలు కానీ వేసుకుని భూసారం పెంపొందించుకోవాల్సిన ప్రవర్తన. ఇప్పుడు స్థానిక చిన్నరావూరులో గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రభుత్వ ఐటీఐలో 2025-26 సంవత్సరానికి గాను శుక్రవారం అడ్మిషన్లు ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఎలక్ట్రికల్ ఫిట్టర్, మిషనిస్ట్, వెల్డర్, టర్నర్, డ్రాప్స్, మెన్ సివిల్ కోర్సులకు జరిగిన అడ్మిషన్లకు అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఆయా బ్రాంచుల్లో ఖాళీలు ఉన్న మేరకు అర్జీలు స్వీకరించడం జరుగుతుందని, విద్యార్థులకు ఆగస్టు 1వ తేదీ నుండి క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరారు. గుంటూరు జిల్లా తెనాలి నందు 2025-26 కానీ అడ్మిషన్ జరుగుతున్నది. ఈరోజు అడ్మిషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది.
సుమారుగా 150 మందిని పిలిస్తే 100 మంది దాకా ప్రజెంట్గా అటెండ్ అయి ఉన్నారు. కౌన్సిలింగ్ అనే ప్రక్రియ స్టార్టింగ్లో ఉంది. ఒక్కొక్క ఏదైతే డిఫరెంట్ ట్రేడ్స్ అయితే ఉన్నాయి, ఎలక్ట్రికల్, ఫిట్టర్, అదేవిధంగా టర్నర్, మెషినిస్ట్, ఈ ట్రేడ్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో చేరడానికి కోసం ఒక్కొక్కళ్ళు అర్జీలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరికి గాను ఈరోజు అడ్మిషన్ స్లిప్ ఇస్తాము. ఇది ఆగస్ట్ 1 నుంచి కూడా వాళ్ళు ఐటీఐలకి అటెండ్ అవుతారు. ఒక్కొక్క బ్రాంచ్కి వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ అయితే గవర్నమెంట్ ఐటీఐలో 40, అదేవిధంగా ఫిట్టర్ అయితే 40, అదేవిధంగా వైర్మెన్ వచ్చేటప్పుడు 20, అదేవిధంగా డీజిల్ మెకానిక్ వచ్చేటప్పుడు 48, అదేవిధంగా వెల్డర్ అయితే 40, డ్రాట్స్మెన్ సివిల్ అయితే 26, మోటార్ మెకానిక్ వచ్చేటప్పటికి 24, ఈ మెషినిస్ట్ అయితే 20, టర్నింగ్ అయితే 20. ఈ ట్రేడ్లు అన్నింటిలో కూడా గవర్నమెంట్లో 9 సెక్టార్స్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా అన్నిటికి కూడా ఈరోజు ప్రక్రియ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోవధ చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు, మున్సిపల్ కమిషనర్ శేషన్న. వైకుంఠపురం దేవస్థానంలో కన్నుల పండుగగా సాగిన గోవింద నామార్చన సంకీర్తన. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు ప్రారంభమైన అడ్మిషన్లు, 100 మంది విద్యార్థులు హాజరు. పచ్చిరొట్ట ఎరువులతో భూసారం పెంపు, మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.